లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సో నేను ఇప్పుడైతే కేఎల్సీకి వచ్చేసాను అనమాట. అసలు ఇక్కడ హోలీ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఎలా ఉంది, ఎలా మూవ్ ఆన్ చేస్తున్నారు, ఏమేమి ఏర్పాట్లు చేశాయని తెలుసుకోవడానికి అయితే వచ్చాను. చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్ చూస్తే సూపర్గా, అంటే క్లాత్స్ కానివ్వచ్చు, హోలీకి కలర్స్తో నింపినలాగా మొత్తం డెకరేషన్ అయితే మొత్తం అరేంజ్ చేయడం జరిగింది. స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉండి వీఐపీకి సపరేట్గా, జనరల్గా సపరేట్గా ఆల్రెడీ పాసెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. సో పాసెస్ మనం సేల్లో పెట్టారు కూడా. సో అలానే వాళ్ళ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. సో మనమైతే కేఎల్సీలో చూడడానికి వచ్చాము ఎలా ఎలా జరుగుతున్నాయి అనేది. సో ఇక్కడ కండక్ట్ చేస్తున్న వారిలో నరేష్ గారు ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి మరికొన్ని విశేషాలు, అంటే ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారని వారు మాట్లాడి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. నరేష్ గారు చెప్పండి, అంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎక్కువ అంటే కొంచెం హైఫైగా రాబోతున్నారు అనే సమాచారం తెలిసింది. సో అంటే అలా వచ్చే వరకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీరు చెప్పింది నిజమేనండి. యాక్చువల్‌గా మేము స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా రీచ్ బాగా బయటికెళ్ళింది. సో, చాలా హైర్ అఫీషియల్స్ నుంచి కూడా మంచి మంచి కాల్స్ వస్తా ఉన్నాయి. సో, వాళ్ళని దృష్టిలో పెట్టి కూడా మెయింటైనింగ్ హై లెవెల్ అనమాట. సో, ఖమ్మంలో కూడా ఎక్కడా లేదు ఇప్పుడు దాకా ఇంత గ్రాండ్‌గా మేము ప్రతి ఒక్కదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని చాలా డీసెంట్‌గా టేక్ కేర్ చేసుకుంటూ, సో, అందరికీ ఫుల్ సాటిస్ఫాక్షన్స్‌తో బయటికెళ్ళాలనే ఉద్దేశంతోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇంకొకటి కూడా విన్నాం, డ్రెస్ చేంజింగ్ రూమ్స్. థాట్ అసలు నిజంగా సూపర్బ్ అనమాట. అంటే లేడీస్‌కి చాలా మంచి విషయం అనమాట. సో అసలు ఎలా వచ్చింది మీకు ఆ థాట్? ఇప్పుడు ఈవెంట్స్ అనేది అందరూ చేస్తారండి. సో, ఎవరైతే పీపుల్స్ వస్తున్నారో వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది ఫస్ట్ థింగ్, అది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనకేంటంటే మనం ఇచ్చేది టీ షర్ట్స్ ఇస్తున్నాం. సో, లేడీస్‌కి వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ అనేది ఒక చాలామంది జెంట్స్ ఉంటారు. అదొక హార్డ్ థింగ్ అయిపోతుంది చేంజ్ చేసుకోవాలి. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సెపరేట్‌గా రూమ్స్ అరేంజ్ చేసాము. సో, వాళ్ళు టీ షర్ట్స్ చేంజ్ చేసుకోవాలన్నా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. సో, వాళ్ళకి వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏమైనా చూసుకోవాలన్నా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకి సెపరేట్‌గా మేము ఏర్పాట్లు అన్నీ క్లియర్‌గా ఉన్నాయన్నమాట. సో, ఎవ్రీథింగ్ ఇట్స్ సెక్యూర్డ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెక్యూర్డ్ ఇక్కడ. సో అంతేకాకుండా రేపే హోలీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఎంతవరకు ఏర్పాట్లు అయిపోయినాయి అంటారా? ఎలా జరుగుతున్నాయి? సో, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ 60-70% ఇప్పుడు దాకా కంప్లీట్ చేసాము. ఒక 40% పెండింగ్ ఉంది. దాన్ని కూడా మోస్ట్లీ మేము నైట్ వరకు కంప్లీట్ చేసి, సో, అరేంజ్మెంట్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ ఒక 40% పెండింగ్ ఉన్నాయి. అయిపోతుంది ఇవాళ ఈవినింగ్ వరకు. కేఎల్సీలో జరుగుతున్న రంగోత్సవం ఏర్పాట్లు చూడడానికి కార్తికేయ ప్రాపర్టీస్ మనోజ్ గారు కూడా వచ్చారనమాట. సో ఇక్కడ వారిని అడిగి ఎలా ఉన్నాయి ఏంటి అని వారి మాటలు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. హలో మనోజ్ గారు. హాయ్ అండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. ఇప్పుడు ఇక్కడ కేఎల్సీలో జరుగుతున్న రంగోత్సవం ఈవెంట్ చూడడానికి ఎలా జరుగుతుంది, ఎక్కడ వరకు వచ్చాయి పనులు చూద్దామని చెప్పి వచ్చాను. చూస్తే అంతా చాలా మంచి సెటప్ చేశారు. వంశీ గత 3-4 సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం. అండర్ రిఫ్లెక్షన్స్ వంశీ ఇది చేయడం 4th or 5th ఈవెంట్. ఇంతకుముందు ఈవెంట్స్కి కూడా మనం స్పాన్సర్షిప్ ఇచ్చాము. ఇంతకుముందు గోవా, బెంగళూరు, హైదరాబాద్లో చేశాడు. ఖమ్మం సిటీ 04తో ఇది ఫస్ట్ ఈవెంట్ చేయడం. ఫస్ట్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వర్క్స్ అయితే మంచిగా అన్నీ చేస్తున్నారు. వచ్చేవాళ్ళు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కలర్లోకి రంగులు పోకుండా చూసుకోవడం. వీళ్ళు యూజ్ చేసేది కూడా ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పెద్ద దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉండదు. కొంచెం ఎండ తీవ్రతను ఎండలో ఎక్కువ తిరగకుండా కొంచెం నీళ్ళలో ఉండేటట్లు చూసుకోవడం. ఎండలు కూడా మరీ ఎక్కువ ఉన్నాయి, ఈ 4 days బాగుంటాయని చెప్తున్నారు. కొంచెం వాటిని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చాయన్నమాట. మనం చూడొచ్చు ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయ్యాయని చెప్తున్నారు. సో సూపర్ రాకింగ్గా ఉండబోతుంది రేపు ఈవెంట్ అని చెప్పుకోవచ్చు.